నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుని దివ్యావతార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15, 16, 17 తేదీల్లో 1000కి పైగా ఇస్కాన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఇస్కాన్ మందిర అధ్యక్షులు రేవతి రమణదాస్, కార్యదర్శి లీలాపారాయణదాస్ తెలియజేశారు. గురువారం ఉదయం తిరుపతి ఇస్కాన్ మందిరంలో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఇస్కాన్ తిరుపతి రాధా గోవింద లోటస్ టెంపుల్లో ఆగస్టు 15, 16, 17 తేదీల్లో ఈ ఉత్సవం 3 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు. భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిర్వహించబడుతున్న ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భక్తులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15న ఆదివాస ఉత్సవంలో ఉదయం 4:30 గంటలకు మంగళహారతి, నృసింహ కీర్తన, తులసి పూజ, హరే కృష్ణ మహామంత్ర జపం, ఉదయం 5:30 గంటలకు గోపూజ, సాయంత్రం 6:30 గంటలకు టీటీడీ వినాయక నగర్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత టీటీడీ అధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు మరియు ప్రముఖులతో కలిసి తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం ఇస్తారని తెలిపారు. ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో ఉదయం 4:30 గంటలకు మంగళహారతి, నృసింహ కీర్తన, తులసి పూజ, జపం, అలాగే 9 గంటల నుండి రాత్రి 11:45 వరకు శ్రీ రాధా గోవింద పూజ, అష్టసఖి మరియు గిరిరాజ ప్రత్యేక దర్శనం ఉంటుందని, దీంతో పాటు సాయంత్రం 6:30 గంటల నుండి టీటీడీ వినాయక నగర్ గ్రౌండ్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం జన్మాష్టమి సందేశం జిల్లా కలెక్టర్, తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్, జాయింట్ కలెక్టర్, పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, మున్సిపల్ కమిషనర్, యూనివర్సిటీ అధికారులు మరియు ఇతర ప్రముఖ అధికారులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. కాగా రాత్రి 11 గంటలకు రాజా గోవిందజ మహాభిషేకం, తర్వాత ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఆగస్టు 17న ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆచార్యుల 129వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు మహాశంఖాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీల ప్రభుపాద జీవితం మరియు మహిమాన్విత కృషిపై ప్రసంగం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు భక్తులకు ప్రసాద వితరణ అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఆలయ అధ్యక్షులు, టీటీడీ అధికారులు మరియు విశ్వవిద్యాలయ అధికారుల సందేశాలతో సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయని వివరాలు వెల్లడించారు. కాగా ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏ విధమైన పాస్లు జారీ చేయడం లేదని తెలియజేశారు. Janmashtami is a big festival. ISKCON worldwide it celebrates very, very big. Even this time also we have made all the arrangements to bring the pilgrims here. Happily they can have darshan and see Abhishekam and honor the prasadam in a very big way. And also we'll be having cultural programs. And also we have a press note here, all the details are mentioned. And one change this time, there's no pass, there's no invitation for everybody. Before we used to invite a lot of people by giving the pass. This time no passes because police requested too much crowd, please avoid the passes. So that's been avoided. And for the press people or media, for you people, we have one separate line. TTD and press, you can come with your families, go there and take darshan, no problems. Okay, so let's together, we celebrate very nicely. So 16th is Sri Krishna Janmashtami. Night 12 o'clock is the Abhishekam for the Lord. And next day is Srila Prabhupada's appearance day. We call it as Vyasa Puja. He took birth. That's the day. We celebrate in a very big manner. These 2 days is a very big festival. We are all welcome. Everybody in Tirupati, they are all welcome for the festival. And let's celebrate Janmashtami, Shri Krishna Janmashtami together. Thank you so much. Hare Krishna. ఈ సంవత్సరం జన్మాష్టమి చాలా అత్యంత వైభవేతంగా సుందరంగా జరుపుకోవడానికి మన ఇస్కాన్ తిరుపతి మందిరం తరఫున పగడ్బందీ ఏర్పాట్లు పటిష్టంగా రక్షణ వలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం కూడాను అందరికీ పాసులు ఇస్తూ ఉన్నాము. ఈసారి మన పోలీసు వారి వ్యవస్థగా వారి యొక్క సూచన మేరకు మనం పాసులు ఎవరికి ఇవ్వడం లేదు. తొక్కిసలాట ఇటువంటి ఘటనలు మన తిరుపతిలో అనేకం జరిగి ఉన్నాయి, బెంగళూరులో కూడా జరిగి ఉన్నది. అందువలన వీటన్నిటిని కూడాను తప్పించడం కోసం ఇటువంటి జన సమీకరణ మనం తగ్గించాము. మీ అందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్, తర్వాత ఇక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కుటుంబ సమేతంగా ఆ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మన ఇస్కాన్ తరఫున చేయడం జరిగింది. అందరూ కూడా ఆ యొక్క 16వ తేదీ జన్మాష్టమి, తరువాత 17వ తేదీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ, వారి పుట్టినరోజు అనమాట. ఈ రోజుల్లో అందరూ కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అందరినీ కూడాను మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క 12 గంటలకి కృష్ణుడు పుట్టారు.
అందరూ కూడాను అభిషేకం జరుగుతుంది. ఆ ప్రత్యేక కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకం. అందరూ కూడా ఆ అభిషేకానికి 12 గంటలకి అందరూ కూడా హాజరవుతారని చెప్పి విజ్ఞప్తి. మహోత్సవ సందర్భంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇస్కాన్ తిరుపతి మందిర అధ్యక్షులు పూజ్యశ్రీ రేవతి రమణ్ దాస్ ప్రభు గారి యొక్క వివరణ ప్రకారం మీకు చక్కగా అవగాహన. సో ఈ జన్మాష్టమిని చక్కగా వైభవితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి యొక్క విజ్ఞప్తి మేరకు పాసులు ఇన్విటేషన్స్ ఈసారి జరగలేదు. ఈ చాలా కోఆర్డినేషన్ చాలా చక్కటి సమన్వయం చేసుకుంటూ టీటీడీ అఫీషియల్స్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇక ఫైర్ తర్వాత మెడికల్ సర్వీస్ అన్నీ కూడా చాలా చక్కగా సమన్వయం చేసుకొని చక్కగా సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి సహకారంతో పాటు అందరు ప్రజలు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని సజావుగా జరిపే విధంగా మనం జరుపుకుందాం. 16వ తేదీ ఆదివాస పూజ మహోత్సవం, 15వ తేదీ 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఉదయం ప్రతి కార్యక్రమం కూడా ఉదయం మంగళహారతి 4:30 4 గంటల పరిశ్రమతో ప్రారంభమై మంగళహారతితో పాటు నరసింహ కీర్తన, తులసి కీర్తన మరియు శిక్షాష్టకం ప్రార్థనలు మరియు నామజపం మరియు వైభవపేతమైనటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసంఖ్య గిరిరాజు యొక్క దర్శనం మరియు చక్కటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేందరికి రకరకాల ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మన యొక్క టీటీడీ వినాయక గ్రౌండ్స్లో స్టేజ్ కార్యక్రమాలు కావచ్చు, చక్కటి వచ్చిన వారు భవన యొక్క లీలలకు సంబంధించినటువంటి కటౌట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందే దిశలో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో తిరుపతి దేవస్థానం యొక్క అధికారుల యొక్క చక్కటి సహకారం మరియు మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారం మరియు ముఖ్యంగా పోలీస్ శాఖ వారి యొక్క సహాయం ఎంతో చక్కగా ఉంది, ఎంతగానో ప్రశంసిస్తున్నాం. సో అదేవిధంగా 17వ తేదీ శ్రీల ప్రభుపాల వారి యొక్క 129వ వ్యాస పూజ మహోత్సవం. జన్మాష్టమి మరుసటి రోజే మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల యొక్క వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది. అది ఆ రోజు ఉదయం 11 గంటలకి అభిషేక కార్యక్రమం. మరియు శ్రీల ప్రభుపాల వారు ప్రపంచానికి ఏమి ఇచ్చారు, ఏ విధంగా మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విలువల్ని వాళ్ళు ప్రచారం చేసి ప్రజల యొక్క జీవన విధానంలో చక్కటి సన్మార్గాన్ని చూపించారు అని వాళ్ళని కీర్తించే రోజు అది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం అంటే 17 సాయంత్రం మన యొక్క ఇస్కాన్ తిరుపతి యూత్ ఫోరం ద్వారా ఒక చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ పిల్లల్ని కూడా ఈ కార్యక్రమం పిలుచుకోనండి. అభయ ఉత్సవం అని చెప్పేసి వెరీ వెరీ వండర్ఫుల్ ఎపిసోడ్, చాలా చక్కటి కార్యక్రమం అది. మీరు ఆ కార్యక్రమం చూసి మీరు స్ఫూర్తిని పొంది మన యొక్క యువతని ప్రత్యేకించి దురాలతో చాలామంది సతమతమవుతున్నారు. ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమం అది. 17వ తేదీ సాయంత్రం అభయోత్సవం. అక్కడ ర్యాలీ కాదు, స్టేజ్ మీద నైతిక విలువలు వాటికి సంబంధించినటువంటి డ్రమాటిక్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. సో భగవంతుని యొక్క భగవంతుని ఆవిర్భవించిన తిథి కాబట్టి దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ అవతరించింది ఎంతో ప్రేమతో మనకు భగవద్గీతని మరియు భాగవతాన్ని ఇచ్చి వెళ్ళారు. కలియుగంలో ప్రధాన శత్రువు ఏంటంటే అజ్ఞానం. ఈ తొలగిపోవాలంటే ఈ భగవద్గీత భౌత గ్రంథాలు కూడా లభ్యమవుతున్నాయి మన మందిరంలోనూ, మన తర్వాత టీడీ గ్రౌండ్స్లో మనకు లభ్యమవుతుంది. మన శ్రీల ప్రభు తెలియజేశారు, ఇస్కాన్ ఈజ్ మై బాడీ, బీబీటీ ఈజ్ మై హార్ట్ అండ్ బీటీజీ అంటే మాసపత్రిక ఉంది కదా మన తిరుమల దేవస్థానం వారి యొక్క సప్తగిరి ఏ విధంగా ఉందో ఈ పుస్తకాలు కూడా లభ్యమవుతుంది. ఈ విధంగా భగవంతుని యొక్క అవతరణ ఉద్దేశం అంటే కలియుగంలో ఉన్న ప్రజల యొక్క అజ్ఞానం తొలగించడం కోసం ఈ గ్రంథాలు ఇచ్చారు. వాటిని స్వామి దర్శనంతో పాటు చక్కటి ప్రసాదం ఏర్పరచడం జరిగింది. ఈ పుస్తకాలు తీసుకొని వెళ్ళి వారి జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జాన్వీ ఇవాళ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఏమన్నా ఉందా నీకు అసలు మేడం మెల్లగా రండి మేడం. సైడ్ నా జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా గ్రూప్ థియేటర్స్లో విడుదలై సందడి చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదలైంది. తమ అభిమాన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఫ్యాన్సీ షో చూడడానికి అభిమానులు గ్రూప్ థియేటర్స్కు విచ్చేసి సందడి చేశారు. భారీ కటౌట్లను ప్రదర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. బాణాసంచా పేలుస్తూ కోలాహలంగా గ్రూప్ థియేటర్స్లో సందడి చేస్తూ సెల్ఫీలు దిగారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేకే లేఅవుట్, పెద్దకాపు వీధి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు దేశంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని మన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 15 ఆగస్టు వేడుకలు దేశంలోని వాడవాడలా అత్యంత దేశభక్తితో కన్నుల పండుగగా జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, గుండాల గోపీనాథరెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, జ్ఞానశేఖర్, ధర్మారెడ్డి, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్లోగను హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద 13వ తారీఖు నుండి 15వ తారీఖు 3 రోజులు జాతీయ జెండాను ఎగరేసి జాతి యొక్క ఇంటిగ్రేషన్ తెలపాలని ప్రజల పిలుపు మేరకు ఈరోజు కోటకొమ్మిదిలో మా వార్డు ఏరియాలో ఈరోజు ఇంటింటికి జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సందేశంగా తీసుకొని ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఎగరేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదలై సందడి చేస్తోంది.
తిరుపతి గ్రూప్ థియేటర్స్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలైన సందర్భంగా తమ అభిమాన కథానాయకుని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. రజనీకాంత్ నటనా వైవిధ్యాన్ని, అలాగే సినిమాలో నటించిన ఇతర హీరోలను చూడడానికి అభిమానులు ఉదయం నుంచే క్యూ కట్టారు. బాణాసంచా పేలుస్తూ తమ అభిమాన కథానాయకుని ఫ్లెక్సీలు, కటౌట్లు ప్రదర్శించారు. సందడి చేస్తూ సెల్ఫీలతో ఫోజులు ఇచ్చారు. కూలీ సినిమా రజనీకాంత్ గారు సూపర్గా యాక్ట్ చేశారు. అమీర్ ఖాన్ కానీ, ఉపేంద్ర గారు కానీ బాగుంది. ఒకసారి నాగార్జునది బాగుందండి విలన్గా. దానికి సంబంధం లేదు, ఇది వేరే స్టోరీ. బాగుంది. నాగార్జున బాగా చేశాడు, రజనీకాంత్ కూడా బాగా చేశారు. అమీర్ ఖాన్ హైలైట్ లాస్ట్ బాగుంది. ట్విస్ట్ అయితే ఎల్సీ ఏం లేదు నాన్న, సీక్వెల్ ఏమి ఉండదు, ఇదేమో లాస్ట్ అంతా. అన్ని మూవీస్ కనెక్ట్ ఏమీ లేదు, ఇది సపరేట్గా ఉంది. నాగార్జున కింగ్ కాదు, చక్రవర్తి. యాక్షన్ సూపర్గా చేశాడు. సినిమా కొత్త బాగుంది. 10 సార్లు చూడొచ్చు సినిమా, ఒకసారి కాదు. మీరు ఎంతమంది హీరోలను చూసారు? ఒక్క నిమిషం చెప్పా తమ్ముడు, ఎంతమంది చూసారు హీరోలు? ఎంతమంది చూసావా? చూడాలి కదరా, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఏంటి, ఎవరు చూసావు, ఎలా ఉన్నారు? 6 మంది ఉన్నారు. నాగార్జున, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర. మరి ఎలా ఉంది? లెక్క మిస్ అయింది. బాగుంది భయ్య. అమీర్ ఖాన్ వచ్చాడు అంటే లాస్ట్ అమీర్ ఖాన్ వచ్చాడు. ఎలా ఉంది? బాగుంది. సూపర్గా. అబ్బాయి ఎన్ని గంటల షోకి వచ్చావు? ఏంటి, ఏ సినిమాకి వచ్చావు? కూలీ సినిమాకి వచ్చాను. ఫస్ట్ డే ఫస్ట్ షో. సినిమా మాత్రం అదిరిపోయింది. రజనీకాంత్ ఫ్యాన్స్కి ఏం మాత్రం తక్కువ ఉండదు. ప్రతి హీరోలు అసలు ట్విస్ట్లు అయితే థ్రిల్లింగ్ సినిమా లాగా ట్విస్టులు ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బయటకు వస్తారు. రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్టు. లోకేష్ కనగరాజు కోసం పెద్ద దండం పెట్టచ్చు. సినిమా మాత్రం హైలైట్. అమీర్ ఖాన్ అయితే పీక్స్. అనిరుద్ అన్న, నువ్వు రజనీకాంత్ సార్కి పుణ్యం కట్టుకొని పుట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీస్ట్ సినిమా సూపర్. ఏ సినిమాకి వచ్చారని చెప్పి, ఏ షోకి వచ్చారు? ఎలా ఉంది మూవీ? ఫ్యాన్ షో. ఈరోజు మార్నింగ్ మా బాబు బుక్ చేశాడు. నేను పెద్ద రజనీకాంత్ ఫ్యాన్, తర్వాత నాగార్జున ఫ్యాన్ ఆల్సో. వాళ్ళిద్దరి కోసం వచ్చారు. మూవీ చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్. అసలు వీళ్ళకి ఎలా వస్తాయి ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క సీన్ హైలైట్. రజనీకాంత్ యాక్షన్ అయితే అసలు హైలైట్, చెప్పలేను. అసలు చాలా బాగుందండి మూవీ ఓవరాల్గా. చాలా బాగుంది. కానీ మా ఫాదర్ ఫీల్ అవుతారు. ఆయన పెద్ద నాగార్జున ఫ్యాన్. ఇందులో నెగిటివ్ పోర్షన్ కాబట్టి నాకు మటుకు చాలా బాగా నచ్చింది. అన్ని రోల్స్ చేయాలి, ప్రతి ఒక్క హీరో అన్ని రోల్స్ చేస్తేనే నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది మూవీ. అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఓవరాల్గా. థ్యాంక్ యూ. మహానగరాలకు ధీటుగా చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడే రీతిలో ఆధునిక సాంకేతికతతో అన్ని హంగులతో కూడిన మల్టీప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముందుకు రావడం అభినందనీయమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, అతని మిత్రులు, పారిశ్రామికవేత్తలు కలిసి చిత్తూరులో భారీ అంచనాలతో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలతో కూడిన 3 స్టార్ హోటల్, మాల్, విల్లాసులను నిర్మించడానికి ముందుకు రావడం ఇది చిత్తూరు నగరాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల నగరంలో 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు రానుందని తెలిపారు. ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. అప్పుడే చిత్తూరు అభివృద్ధి చెందుతుందని, చిత్తూరు చరిత్ర కూడా మారుతుందన్నారు. చిత్తూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు కూడా చిత్తూరును పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేయడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, భాగస్వామి కొండా నరేంద్ర, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భూమి పూజా కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా నాకు పిలవడం జరిగింది. నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యూట్రెంట్ ఫ్యాక్టరీ ఓల్డ్ హిస్టరీ అండ్ అందరికి బేసిక్లీ అటాచ్మెంట్ ఉంది. బట్ ఎమ్మెల్యే చిత్తూరు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఈ సందర్భంగా ఐఎమ్ ఆఫరింగ్ దెమ్ మై బెస్ట్ విషెస్. ఖచ్చితంగా చిత్తూరులో కూడా డెవలప్మెంట్ జరగాలి.
చిత్తూరులో కూడా మంచి ఫెసిలిటీస్ రావాలి స్టే చేయడానికి కోసం, యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఫెసిలిటీస్ కూడా రావాలి. బికాజ్ ఎవరికి అర్హత ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే చిత్తూరు డెవలప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే ఒక టౌన్ డెవలప్ అవుతుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ ద ప్రాజెక్ట్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ చిత్తూరు ఎకానమీ డెవలప్ అవుతుంది, చిత్తూరు సంబంధించి జీడిపి డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళు చూసిన తర్వాత మేబీ ఇంకా ఎవరెవరు బేసిక్లీ వేరే వేరే ప్రాంతంలో మైగ్రేట్ అయ్యారు వాళ్ళు కూడా వాపస్ వచ్చి చిత్తూరులో ఇన్వెస్ట్ చేస్తే, చిత్తూరులో ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి. సో ఖచ్చితంగా ఒక ఓవరాల్ డెవలప్మెంట్ కూడా చిత్తూరు జిల్లాలో అవుతుంది. సో ఈ సందర్భంగా నేను వాళ్ళ టీంకి ధన్యవాదాలు. చిత్తూరు నుంచి పుట్టిన ఒక చాక్లెట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక ఫ్యాక్టరీ, ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో బాగుపడ్డాయి, సంతోషంగా జీవించినారు. కానీ కాలక్రమేణా ఆ ఫ్యాక్టరీ మూతపడడం జరిగింది. ఈ ప్రాంతవాసిగా, ఈ పల్లెల్లో పుట్టిన ఒక వాసిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్న మన గురిజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారు, తర్వాత పెద్దలైన దొరబాబు లాంటి అట్లాంటి వాళ్ళతో అందరితో చుడా చైర్మన్ గారు వాళ్ళతో అందరితో కలిసి మన ప్రాంతాన్ని, మన పల్లెలను, మన టౌన్ను అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మళ్ళీ వందలాది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ అభివృద్ధి చేయాలి అని ఇక్కడ ఒక మాల్ కట్టడము. ఈ మాల్ వల్ల ఏమవుతుందంటే వందల కొద్ది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక 3 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ ఉంది, దానివల్ల కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి అభివృద్ధి చేయాలని అందరితో కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం. అమెరికాలో పోయి ఒక పెద్ద మీడియా కంపెనీలో ఉన్నతమైన స్థానం పొంది మంచిగా డబ్బులు సంపాదించి ఫ్యామిలీతో స్థిరపడిన వ్యక్తి తిరిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి, వారి స్ఫూర్తికి తన ఊరికి వచ్చి అనేక సేవలు అందిస్తున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో. అలాగే నాకు ఆయన స్నేహం ఈరోజు ఈ చిత్తూరు నియోజకవర్గానికి కూడా రమ్మని, ఈ న్యూటన్ ఫ్యాక్టరీ మేము చిన్నప్పుడు మా స్కూల్లో చాక్లెట్లు కూడా ప్రతిరోజు ఇచ్చేవారు. ఈ బ్రాండ్ చిత్తూరుకి ఒక పెద్ద ఖ్యాతిని తెచ్చిన బ్రాండ్ ఇది న్యూట్రిన్. ఆ న్యూటన్ ఫ్యాక్టరీని ఇక్కడ 1953లో ఇక్కడ స్థానికంగా, వారు కూడా స్థానికులు కాదు, యాక్చువల్గా పక్కన మన పొంగునూరు దగ్గర పులిచెర్ల నుండి ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ఎందరో చిత్తూరు వాసులకి ఉద్యోగం కల్పించిన మహానుభావులు ద్వారకనాథ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. అలాగే వారి స్ఫూర్తితో మేము మా అన్నకి ఒక మాట చెప్పి, అన్న దీన్ని మనం కొని మంచి మాల్ కట్టి, ఒక హోటల్ కట్టి చిత్తూరుకి ఒక కీర్తిని తేవాలి, ఒక అపార్ట్మెంట్స్ మంచి విలాస్ చేయాలని చెప్పిన తక్షణం సరే నేను కూడా చిత్తూరులోనే ఇన్వెస్ట్ చేస్తానని మాతో పాటు వారి కలయిక ఈరోజు ఈ ఫ్యాక్టరీ కొని, వారు చెప్పినట్టు ఎందరికో ఒక మాల్లో ఒక షాప్ వస్తే 4 ఉద్యోగం, అంటే 100 షాపులు ఉంటే 400 మందికి ఉద్యోగం ఇస్తామంటే 4000 కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము వారికి సహకరించినట్టు అవుతాము. అలాగే మా చిత్తూరు కీర్తిని ఇలా మూసేయబడి ఉండకూడదని చెప్పి ఈ న్యూట్రన్ ఫ్యాక్టరీని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా అనేక మందిని నేను చాలామంది స్నేహితులను కోరుతున్నా, మనం చిత్తూరులో జన్మించి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, యుఎస్, దుబాయ్ అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థానం గొప్ప వ్యక్తులుగా ఉంటారు. మీరందరూ కూడా తిరిగి వచ్చి మన చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నియోజకవర్గంలో ఇది ఒక మంచి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ అనేక రకాల ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. 2 మెట్రోపాలిటన్ సిటీస్కి చాలా దగ్గర, వయా కనెక్టింగ్కి 2 హైవేలు ఉన్నాయి, 2 ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి, ట్రైన్ సౌకర్యం ఉంది. అన్నిటికంటే కూడా 5 ఎయిర్పోర్ట్లకి 2 అవర్స్ కనెక్టింగ్లో మనం నియర్ బై ఉన్నాము. కాబట్టి లాజిస్టిక్గా కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, ఎలక్ట్రానిక్స్గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంకా అనేక రకాలుగా ఈ చిత్తూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం, అలాగే చిత్తూరు నియోజకవర్గ ఎవరైతే నాయకులు ఉన్నారో, చుడా చైర్పర్సన్ కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఏఎంసీ ఎక్స్ ప్రెసిడెంట్ కాజూరు బాలాజీ గారు, అలాగే మా సందీప్ గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ చాలామంది ఎవరైతే ఈరోజు వచ్చి విష్ చేయడానికి వచ్చారో వారందరికీ కూడా
మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ప్రాజెక్టుకి ఇక్కడ జరగడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. టైం అంటే మేము 3 years ఫ్రేమ్ పెట్టుకున్న 36 నెలల్లో పూర్తి చేయాలని. లేఅవుట్ అయితే 6 to 8 months కంప్లీట్ అయిపోతుంది. అపార్ట్మెంట్స్ అయితే ఒక 1.5 year కంప్లీట్ అవుతుంది. ఇది మాల్ అనేది పెద్ద స్ట్రక్చరు, హోటల్ అనేది టైం టేకింగ్ కాబట్టి మాల్ కమ్ హోటల్ మాత్రం 36 monthsలో కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ ఒక 10,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా సంస్థ నుండి ఉద్యోగాలు కావచ్చు, సహకారం కావచ్చు అందుతుంది. అంటే కంపెనీలు ఇంకా ఇప్పుడు మనం ఈరోజు ప్రారంభోత్సవమే కాబట్టి అనేక మందిని ఇప్పుడు మీ ద్వారా కూడా కోరాను కదా రమ్మని. నేను కూడా బెంగళూరు నుండి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇక్కడ ట్రైన్ అయ్యి బెంచ్ పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రైన్ చేసి ఇక్కడే జాబ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిర వర్క్ ఫ్రమ్ స్టేషన్, మా స్టేషన్ అంటే చిత్తూరు కాబట్టి చిత్తూరులో నుండి కూడా వర్క్ చేయొచ్చు కాబట్టి నేను ఇక్కడే కూడా వీలైనంత వరకు జాబులకి క్రియేషన్, జాబ్స్ ఇచ్చే ఇది చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.